మనం ఆలోచిస్తే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల ముందే యేసుప్రభు వారు శిష్యులందరినీ పిలిచి వారికి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారాన్ని ఇచ్చినట్లుగా ఈ అధ్యాయంలోనే లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. అయినా వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారని ప్రభు అంటున్నారు. ఎందాక మీతో ఉండి మిమ్మల్ని సహింతును అని. దేవుడు సహించలేనివి ఇంకా ఉన్నాయి. పాపాన్ని సహించలేరు, గర్వాన్ని, అబద్ధాన్ని, అన్యాయాన్ని, ఇంకా విశ్వాసం లేని దాన్ని చాలా గంభీరంగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ వీటన్నిటినీ ఆయన సహించలేరు. కానీ ఒక ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆయన ఏ పాపాన్ని సహించలేకపోయినప్పటికీ మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల పశ్చాత్తాపడిన పాపిని తృణీకరించడు. విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చే ప్రతి వారిని ఆయన స్వీకరిస్తారు, ఎవరిని తిరస్కరించరు. ఈ విషయాన్ని మన యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చాలా స్పష్టంగా చదవగలం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.